ఇకపోతే పోటీ, ఇక శ్రీకాకుళం మనం ఇండివిజువల్గా తీసుకుంటే ఇక్కడ పోటీ 1:40గా ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా వరకు అన్ని విభాగాలు కలిపి 629 పోస్టులు ఉండగా 24,659 మంది దరఖాస్తు చేయడం జరిగింది. ఒక్కో పోస్టుకు సగటున 40 మంది పోటీ పడుతున్నారు. ఎస్జిటికి పోటీ తీవ్రంగా ఉంది. 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే పోస్టులు భర్తీ చేస్తుండడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. వైకాపా నేతృత్వంలో డిఎస్సి ప్రకటించిన తర్వాత ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా 3 మ్యాన్ కమిటీ నియమించారు. ఇక డిప్యూటీ, ఇక్కడ గమనించండి, 3 మ్యాన్ కమిటీని నియమించడం జరిగింది. అంటే 3 సభ్యులు ఉన్నటువంటి కమిటీని ఈ యొక్క డిఎస్సి పరీక్షల నిర్వహణకు నియమించడం జరిగింది. ఎస్జిటికి పోటీ తీవ్రంగా ఉంది. ఇకపోతే ఇప్పుడే పోస్టులు భర్తీ చేస్తుండడంతో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. వైకాపా ప్రభుత్వంలో డిఎస్సి ఇచ్చిన తర్వాత ప్రక్రియ చేపట్టలేదు కాబట్టి ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా 3 మ్యాన్ కమిటీ ఉంది. డిప్యూటీ టీఈఓ, ఎంఈఓ, ఐటీ నిపుణుడు సభ్యులుగా ఉంటారు. మంగళవారం ఆయా పరీక్షా కేంద్రాలను సభ్యులు పరిశీలించారు. కంప్యూటర్ల పనితీరు, తాగునీరు, ఇతర సౌకర్యాలపై నివేదిక సమర్పించడం జరిగింది. ఇక పరీక్షా కేంద్రాలు సమయం మనం చూసినట్లయితే ఒంగోలులో రైస్, ఇక్కడ గమనించండి, ఓకే, ఇక్కడ ఒంగోలు తీసుకున్నట్లయితే ఒంగోలు రైస్ కృష్ణసాయి, రైస్ ప్రకాశం, అలాగే పేస్ ఫిజ్ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే నేషనల్ చర్చి కాలేజీ, అలాగే బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ, మార్కాపురంలో కృష్ణ చైతన్య, అలాగే శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలకు ఎంపిక చేయడం జరిగింది. ఇక జూన్ 6 నుంచి జూలై 6 వరకు రోజు 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇక ఏ రోజు ఏ పరీక్ష అన్నది అభ్యర్థుల మొబైల్ నంబర్లకు సమాచారం కూడా వస్తుంది. నెట్లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద ఒక జిల్లాను తీసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఏదైనా సమస్య, అప్లికేషన్కి సంబంధించి, అందులో మిస్టేక్స్కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరు ఆ ఎగ్జామ్ సెంటర్లోనే మీరు ఆ యొక్క తప్పులు అక్కడ సవరించుకునే అవకాశం ఉంది. అక్కడ చెప్తే మీకు ఏది రాంగ్ పడింది, ఏది ఎలా కరెక్ట్ చేయాలి అనేది చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటే ఒక ప్రూఫ్, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు తీసుకెళ్ళండి. అది చూసి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. తర్వాత డిఈఓ ఆఫీసులో వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది ఆయా జిల్లాల డిఈఓ ఆఫీసులో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.